అట్టడుగు స్థాయి నుండి ఎదిగిన నాయకుడు ఆయన. అక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏమాత్రము లేని రోజుల్లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 12 ఏళ్ల వయసులో కన్న కల రాజకీయ నాయకుడు కావాలని. ఆ క్రమంలో తెలంగాణ సృష్టికర్త కేసీఆర్ గారి సారథ్యంలో 2007లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన గువ్వల బాలరాజు గారు అచ్చంపేట నియోజకవర్గం నుండి సామాన్య కార్యకర్తగా టీఆర్ఎస్ పార్టీ జెండాను మోయడం ప్రారంభించారు. ఒక కూలీ బిడ్డ అయినటువంటి గువ్వల బాలరాజు గారు సుదీర్ఘమైన తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కార్యకర్త స్థాయి నుండి ప్రారంభమైన తన ప్రయాణం అనతి కాలంలోనే అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన పబ్లిసిటీ చేస్తూ పార్టీని సంస్థాగతంగా నిలబడేందుకు కృషి చేశారు. బలహీన వర్గానికి చెందిన బాలరాజు గారు ఓ పక్క పార్టీకై కృషి చేస్తూ మరోపక్క తాను ఆర్థికంగా నిలబడేందుకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నిలదొక్కున్నారు. పార్టీ అధ్యక్షుడికి విధేయుడుగా ఉంటూ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తనపై మరింత బాధ్యత పెరిగింది. నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే తత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం, ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళి నియోజకవర్గ నాయకుడిగా ఎదిగారు. మొదట్లో మాట్లాడటమే రాదు అన్న వారంతా బాలరాజు మాటకారి అనే స్థాయికి వచ్చాడు. తన పార్టీ పెద్దల దృష్టిలో అచ్చంపేట అనగానే గువ్వల బాలరాజు అనే గుర్తింపు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి పార్టీ సారథి కేసీఆర్ గారి అడుగుజాడలలో నడుస్తూ అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి గువ్వల బాలరాజు గారితో స్మార్ట్ పొలిటీషియన్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు వైఎంఆర్ టీవీ. నేటి మన వైఎంఆర్ స్మార్ట్ పొలిటీషియన్ కార్యక్రమంలో మనతో ఉన్నారు అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు. నమస్కారం సార్. నమస్కారం. గువ్వల బాలరాజు గారు అనగానే ఒక నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఒక తత్వం, రెండవది ఏదైనా ముక్కుసూటిగా పోయే ఒక నైజం. అంటే ఈ నైజం, ఈ తత్వం మీకు ముందు నుంచే ఉందా? వాస్తవంగా ఒక్కొక్క సందర్భంలో ఈ ముక్కుసూటితనం అనేది ఇబ్బందికరంగా కనిపించింది. కానీ అంతిమంగా తేలింది ఏంటంటే ప్రజలు ఆశిస్తున్నది కూడా అదే, సమాజం ఆశిస్తున్నది కూడా అదే. ఏది మాట్లాడినా నిక్కచ్చిగా ఉండాలి, నిర్భయంగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అనేది ఈరోజు ప్రజల స్పందన, ప్రజల ఫీడ్బ్యాక్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది. ఒక్కో సందర్భంలో ఇబ్బంది అనిపించింది. ప్రతి ఒక్కరూ నా గురించి మాట్లాడేటువంటి సందర్భంలో గట్టిగా మాట్లాడతారు, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎట్లా చెప్పగలుగుతారు, అట్లా చెప్పొద్దు కదా అని విమర్శలు ఉండే కొంచెం. కానీ నా నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈరోజు నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిజంగా నా పోకడ, నేను వ్యవహరిస్తున్నటువంటి తీరు విషయంలో కొంత ఇంకా ఇప్పటికీ కోపం తగ్గించుకోవాలని, లేదంటే అంత ముక్కుసూటితనం అవసరం లేదని మాట్లాడుతూనే ఇదే కరెక్టు అని మళ్ళీ దాన్ని సర్టిఫై చేస్తూ ఉన్నారు. ఈ తత్వం నాకు మా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. మా అమ్మ నాన్న కూడా ఏది మాట్లాడతారో అదే చేస్తారు, ఏది చెప్పాలనుకుంటారో అది నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిత్వం వారికి ఉన్నది. కాబట్టి అదే వ్యక్తిత్వం నాకు వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఒక కామన్ మ్యాన్ నిజాన్ని మాట్లాడడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ ఒక నాయకుడిగా మీరు నిజాన్ని కొన్నిసార్లు మాట్లాడలేకపోయే సందర్భాలు ఎదురవుతుంటాయి. మనం అందరం కూడా కామన్ మ్యానే. అయితే ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఉద్యమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు తను పనిచేస్తున్నటువంటి అనుభవంలో, ఆ సందర్భంలో మాకు తెలిసింది ఏంటంటే అందరం సమానులమే. అటువంటి సందర్భంలో ఇప్పటికీ మాకు ముఖ్యమంత్రి గారు ఎదిగే కొద్దీ వదగాలి, వచ్చేటువంటి ఫలితాలను చూసి పొంగిపోవద్దు, ప్రజలకు ఇంకా చేరువ కావాలి, ప్రజల లోపల ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూనే ఉంటారు. ప్రజలు ఎప్పుడు సహజత్వాన్ని కోల్పోయినట్టు అనిపిస్తే అప్పుడు ప్రజలు మనల్ని దూరం చేస్తారు. అటువంటి నైజం మంచిది కాదు అని చెప్పేసి పదే పదే ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు వారితో ఉద్యమంలో పనిచేసినటువంటి సందర్భం కానీ, వారి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దశలో ఉన్నటువంటి పదవులను ఎక్కడ కూడా అడ్డం పెట్టుకొని ఆడంబరం కోసము, లేదంటే ఏదో ఒక హల్చల్ కోసమే ఒక పదవిని ఉపయోగించుకోకుండా ఇంకా ప్రజలకు చేరువ కావాలి, ప్రజల్లో సహజంగా వ్యవహరించాలనేది ముఖ్యమంత్రిగా చెప్తున్నటువంటి విషయం. అందరం కూడా చర్చించుకుంటా ఉన్నాం. ఎప్పటికప్పుడు సహజంగా ఉండాలి, మనకు వాళ్ళకు మార్పు లేనటువంటి అప్పుడు నిక్కచ్చిగా మాట్లాడడంలో తప్పేముంది, ఉన్నది ఉన్నట్టు వాస్తవం మాట్లాడడంలో తప్పేముంది అని మేము
ఎప్పటికప్పుడు చర్చించుకునేటువంటి అంశాలుగా ముఖ్యంగా ఉంటాయి. అందుకనే మాకు పేద ప్రజలకు తేడా లేదనేది నేనైతే చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. సహజంగానే ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి సహజంగా సామాన్య మానవులు ఏ రకంగా అయితే మాట్లాడతారో, ఏ రకంగా అయితే ఆశిస్తారో మేము కూడా అదే ఆశిస్తున్నాం. అందుకనే నిక్కచ్చిగా ఉన్నట్టుగా మాట్లాడతాం. ఇప్పుడు ఎమ్మెల్యే బాలరాజు గారు అనగానే అందరికి ఒక టక్కున ఒక ఫైర్ లాగా గుర్తొస్తుంటుంది. అంటే ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వాళ్ళ సరిసమానంగా మీరు ఇప్పుడు ఫోకస్లోకి వచ్చారు. అంటే కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా చూడడం వెనకాల ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. వాస్తవంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు, మాది పరిస్థితి ఏ రకంగా ఉందంటే మంత్రులము మేమే, కింద ఉన్నటువంటి సహజమైనటువంటి కార్యకర్తలము మేమే. ఒక సమానమైనటువంటి గౌరవం, సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ ఒక అంశం పైన మాట్లాడేటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ స్పందించాల్సినటువంటి సందర్భంలో మేమందరం కూడా స్పందిస్తూ ఉన్నాం. అది ప్రభుత్వ పరంగా కానీ, లేదంటే పార్టీ పరంగా కానీ, లేదంటే ప్రజల అవసరాల రీత్యా. ఈరోజు నిజంగా చూసినట్టయితే ప్రతిపక్షాలు విఫలమవుతున్నటువంటి సందర్భంలో కొన్నిసార్లు అసెంబ్లీలో మీరు సెషన్స్ గమనించినప్పటికీ, లేదంటే బయట మేము మీడియాతో కానీ ప్రజల్లో మాట్లాడినటువంటి విషయంలో కానీ మేము చేసింది తక్కువే చెప్పుకొని చేయాల్సింది చాలా ఉందని చెప్పుకుంటూ మేము పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి డైనమిజం అనేది కనిపించడం నా ఒక్కడి లోపలనే కాదు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త లోపల ఆ డైనమిజం ఉంది. అంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో బాలరాజు గారు అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 2-3 సార్లు మీరు ముఖ్యమంత్రి గారి వెంట కూడా విదేశీ పర్యటన చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అంటే అంత చొరవగా మిమ్మల్ని అంటే దగ్గరికి తీసుకోవడం అది గొప్ప ముఖ్యమంత్రి గారి గొప్పతనానికి నిదర్శనం. అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకే కాదు, అది ప్రతిపక్ష నాయకులు వచ్చి ఏదైనా సమస్య పైన చర్చించడానికి వచ్చినటువంటి సందర్భంలో వారు ఇచ్చేటువంటి ఆతిథ్యం కానీ, లేదంటే మాట్లాడే తీరు కానీ చాలా గొప్పగా అందరినీ ఒక మానవ విలువలను చూపిస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి నా ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కరు కూడా అటువంటి గౌరవం ఉంది. ఒకవేళ మీరు ఆ రకంగా భావించి ముఖ్యమంత్రి గారికి ఇంకా ముఖ్యమంత్రి గారి దృష్టిలో మంచి పేరు ఉందంటే అది ఖచ్చితంగా నేను ఇంకా నిలుపుకోవడానికే నా ప్రయత్నం ఉంటుంది. దీంతో నా పెద్దగా సంతోషపడేది ఏం లేదు, నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగా మమ్మల్ని ఏదైతే డిజైన్ చేయాలని అనుకుంటున్నారో, యువ నాయకత్వాన్ని ఈ సమాజానికి పరిచయం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం మా అటువంటి యువకులను ఒకవేళ సెలెక్టెడ్గా మమ్మల్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ముఖ్యమంత్రి గారి లక్ష్యమే అది అయినట్టయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎక్కడ కూడా పోనివ్వకుండా, తగ్గకుండా మేము అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారు మాకు ఇస్తున్నటువంటి గుర్తింపు, మా పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని ఖచ్చితంగా మేము గుండెల్లో పెట్టుకుంటాం. ముఖ్యమంత్రి గారి ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాం. ఓకే. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే కావచ్చు, తెలంగాణ ఉద్యమము నడుస్తున్న క్రమంలోనే కావచ్చు, అంటే అప్పటి మహబూబ్నగర్ జిల్లాలో మా తెలంగాణ ఉద్యమానికి అంటే తక్కువ పాత్ర ఉందనే చెప్పొచ్చు. అందులో అచ్చంపేట తీసుకుంటే ఇంకా మిగతా జిల్లాలతో పోలిస్తే తక్కువనే చెప్పొచ్చు. అంటే మీరు ఉద్యమం వైపు రావడానికి ఎందుకు, అంటే ప్రధాన కారణం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే ప్రగాఢంగా నా లోపల ఒక రాజకీయ పలుకుబడి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏందనేది నాకు చిన్నప్పుడే ఒక సందర్భంలో నా మెదడులో నాటుకపోయింది. ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏందనేది. దాంతో పాలిటిక్స్లోకి రావాలన్నా అంత గొప్పగా ఆశాజనకంగా రాజకీయాలు లేవు. పొలిటికల్ పార్టీస్ పనిచేయట్లేదు. పొలిటికల్ పార్టీస్ అనగానే ప్రజల లోపల ఒక చీత్కరింపు, ఒక చిన్న చూపు అనేది నేను చాలా స్పష్టంగా గమనించి నా యాంబిషన్, నా లక్ష్యం అదే అయినప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో నిజంగా చెప్పాలంటే ఒక 5-6 సంవత్సరాలు నేను ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నాను. నాకు 7th, 8th క్లాస్ నుంచే పాలిటిక్స్ విషయంలో పూర్తిగా ఏమాత్రం అవగాహన లేకున్నా పాలిటిక్సే నా లక్ష్యం అన్నట్టుగా మాత్రం నా మెదడులో నాటకపోయింది. కానీ పరిస్థితులను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ కానీ, లేకుంటే తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు, ఆ పార్టీలు మాట్లాడేటువంటి విధానం కానీ, పనిచేస్తున్నటువంటి తీరు కానీ నన్ను ఎక్కడ కూడా కన్విన్స్ చేయలేకపోయినాయి, మెప్పించలేకపోయినాయి. కాబట్టి నేను పాలిటిక్స్లోకి రావాలనే ఆకాంక్ష ప్రగాఢంగా ఉన్నప్పటికీ నేను ఆలస్యంగా రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే నాకున్నటువంటి అంబిషన్కు నేను ఒక 5-6 సంవత్సరాలు ముందుగానే రాజకీయాల్లోకి ఎంటర్ కావాలి. విద్యార్థి నాయకుడిగా కూడా నేను ఎప్పుడే సంఘాలలో పనిచేయలేదు. ఇప్పుడు మీరు ఉద్యమంలో ఉన్నారు, అప్పుడు ఎమ్మెల్యే కాకముందు. సో ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఎప్పుడు మీరు పడ్డారు? రాజకీయంగా కాంక్ష ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి సందర్భంలో ఆ పార్టీల వ్యవహార శైలి చూసి ఇది సమంజసం కాదు అనుకున్నా. నేను ఒక వలస కూలి బిడ్డను. హైదరాబాద్లో ఉన్నటువంటి స్థితిగతుల పైన నేను స్వతహాగా ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వారిని.
ఈరోజు మన గ్రామీణ ప్రాంతంలో చూసినట్టయితే ఉపాధి లేనటువంటి సందర్భము, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి సందర్భము, పాలమూరు జిల్లా అనగానే వలసల జిల్లాగా పేరుగాంచిపోవడము, ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ వలస వచ్చి చదువుతో పాటుగా చిన్న వ్యాపారాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగతం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో 2001లో గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సంస్థను స్థాపించినటువంటి సందర్భంలో రాజకీయాల్లోకి రావాలంటే ఉద్యమ కాంక్షనే ఉంటే సరిపోదు. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం కంటే ముందుగా, నేను నిజాయితీగా ఒప్పుకుంటా, మీరే అన్నారు నిఖర్చిగా మాట్లాడతారని, తెలంగాణ ఉద్యమం కంటే ముందు నా రాజకీయంగా నేను ముందుకు పోవాలి అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తిగానే చూస్తున్నా. లేదంటే ఇతర చాలామంది మహనీయులను నేను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకొని నేను నిర్దేశించుకున్నాను నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి. రాజకీయాలు ఈ ఉద్యమ సంస్థ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి మాట్లాడే తీరు, కేసీఆర్ గారి ఆకాంక్ష, కేసీఆర్ గారి నిబద్ధత, కేసీఆర్ గారి విజన్, ఇవన్నీ చూసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరాలనేది ఒకటి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి కావాలంటే ఎంత ఉద్యమ స్ఫూర్తి ఉన్నప్పటికీ కావాల్సినటువంటి కొన్ని సదుపాయాలను సమకూర్చుకొని పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగాలని అనుకున్నాం. నేను చిన్నపాటి వ్యాపారాన్ని మొదలుపెట్టిన తర్వాత, ఎందుకంటే రాజకీయాలు అనగానే దోపిడీ కోసము, దోచుకోవడం కోసము, అవినీతి కోసం వస్తుంటారు అనేది ఒక నానుడి ఉంది, ప్రజల్లో అపోహ ఉంది, నిజంగా ఉంది వాస్తవంగా గతంలో చేసినటువంటి దుర్మార్గాల వల్ల. ఆ దుస్థితి నుంచి నేను బయటపడాలంటే నాకుగా నేను ఆర్థికంగా కొంత పరిపుష్టి కావాలని చెప్పేసి, ఆర్థికంగా కొంత గొప్ప నిలదొక్కోవాలనే ఆలోచనతో 2001లో ఉద్యమాన్ని ముఖ్యమంత్రి గారు స్థాపిస్తే ఈ 6 సంవత్సరాల పాటు నేను గమనిస్తూ రావడం జరిగింది. గమనిస్తూ వచ్చినటువంటి సందర్భంలో కొంత కంఫర్ట్గా నేను భావించడం జరిగింది. ఎప్పటికీ అంతు అనేది ఉండదు, ఎప్పటికి కూడా లాభార్జన, ధనార్జన, అధిక ఎదగాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలనే కాంక్షలు ఉంటాయి చాలామందికి. కానీ నాకు ఒక కంఫర్టబుల్ లెవెల్, నేను అనుకున్నటువంటి ఒక నియోజకవర్గానికి నాయకత్వం వహించాలంటే నాకు సొంత కారు ఉండాలి, నేను కొంత డబ్బులు పెట్టుకోవాలి, ఉద్యమాన్ని నిర్మించాలంటే చిన్నపాటి ఖర్చులు కూడా భరించేటువంటి శక్తి, కేపబిలిటీ ఉండాలనే ఆలోచనతో వీటన్నింటిని సమకూర్చిన తర్వాత 2007 అక్టోబర్ 16th నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రకంగా నా ప్రస్థానం మొదలు కావడం, ముఖ్యమంత్రి గారు నాకు అన్నతి కాలంలోనే ఎంపీగా పోటీ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించడం, గౌరవప్రదమైనటువంటి ఓట్లు దక్కించుకోవడం, ఉద్యమం మీరు అన్నట్టుగా పాలమూరు జిల్లాలో ఉద్యమం సరిగా లేనటువంటి సందర్భం ఉండడం, ముఖ్యంగా నేను ఎక్కువ సంతోషపడ్డది, ఎగ్జైట్ అయ్యింది, ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో నా గురించి ఎవరికైనా పరిచయం చేసేటువంటి సందర్భంలో, ముఖ్యంగా మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళు అటువంటి వారి దగ్గర కూడా మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లాలో ఎటువంటి పొత్తులు లేకుండా సింగిల్గా కూడా గెలిచి వచ్చేటువంటి పరిస్థితిని అచ్చంపేటలో బాలరాజ్ నెలకొల్పిండు అని నా గురించి చెప్పడం. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ముఖ్యమంత్రి గారికి కూడా గుర్తుందో లేదో కానీ వారు నా గురించి ప్రస్తావిస్తూ బండపైన నీళ్లు పుట్టించిండు, అచ్చంపేటలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి లేనటువంటి సందర్భంలో నేను వాస్తవంగా వనపర్తి వాస్తవ్యుడిని. నేను వనపర్తి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యమాన్ని నెలకొల్పు, ఉద్యమాన్ని ముందుకు తీసుకపో, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, నువ్వు కూడా దళిత బిడ్డవు, నీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను చూసుకుంటా, అక్కడికి వెళ్ళి ఉద్యమాన్ని నిర్మాణం చేయండి, దైవాదినం ఏది ఉంటే అది అవుతుంది, రాజకీయాలు శాశ్వతం కాదు, ఒక లక్ష్యం కోసం మనం పనిచేయండి, నీ లక్ష్యాన్ని నేను అప్రిషియేట్ చేస్తే రాజకీయంగా నీకు ఉన్నటువంటి పట్టుదలను నేను గమనిస్తున్నా, సందర్భం వచ్చినప్పుడు మాత్రం నేను తప్పకుండా ముందుకు నడిపిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నన్ను ఆశీర్వదించి ఇన్ఛార్జ్గా నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అచ్చంపేట నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి. ఆ రోజు నేను పనిచేస్తున్నటువంటి తీరు, ఉద్యమాన్ని భావవ్యాప్తి కోసం పనిచేస్తున్నటువంటి తీరు, అంటే పబ్లిక్ మీటింగ్స్లో మేము పబ్లిక్ మొబిలైజేషన్ కోసం కానీ, మీటింగ్లను అట్టహాసంగా నిర్వహించేటువంటి విషయంలో కానీ, టీఆర్ఎస్ పార్టీ కలర్ఫుల్గా ఉండేటట్టుగా అచ్చంపేటలో అన్ని విషయాలలో, ఒక ప్రచారం విషయంలోనే కాకుండా వాల్ రైటింగ్ కానీ, వాల్ పోస్టర్స్ కానీ, లేదంటే ఫ్లెక్సీలు కానీ, పబ్లిక్ మీటింగ్స్ కానీ, సెమినార్స్ కానీ, విద్యార్థి గర్జనలు కానీ, లేదంటే నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారిని 4 సార్లు నేను నియోజకవర్గానికి తీసుకువెళ్ళడం జరిగింది. అంటే మీరు గెలిచిన తర్వాత, గెలవక ముందు అయితే ఒక సందర్భంలో తెలంగాణ మహబూబ్ నగర్ చరిత్రలోనే తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను అక్కడ ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేషన్ చేసుకొని
ప్రారంభోత్సవం చేసుకొని పబ్లిక్ మీటింగ్ ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేస్తున్నటువంటి సందర్భంలో నా పొలిటికల్ లైఫ్ టర్న్ అయినట్టుగా నేను భావిస్తున్నా. వారు నా గురించి ఆ రోజు మాట్లాడేటువంటి పద్ధతి, వారి మాటల్లో నన్ను ప్రమోట్ చేసినటువంటి తీరు నిజంగా అమోఘం, ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి. నేను చేసింది కొంత అయితే దానికి జోడించి ముఖ్యమంత్రి గారు నా లోపల స్ఫూర్తి నింపేటట్టుగా, ప్రజలు నన్ను గుర్తించేటట్టుగా నన్ను ప్రమోట్ చేస్తూ మాట్లాడడం తన ప్రసంగం ద్వారా నా పొలిటికల్ కెరీర్ టర్న్ అయిపోయింది. దానికి నిజంగా నేను ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. నిజంగా కేసీఆర్ గారు ఒక మనిషిని ఒక స్టేజ్ పైన కానీ లేదంటే ఒక ఆయన దృష్టిలో కానీ పడ్డారని అంటే ఆ మనిషి లోపల ఎంతో విషయం ఉంటే తప్ప ఆయన దగ్గరికి తీయరు అనేది ఒకటి ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఇక విషయానికి వస్తే మీరు మొదటి నుంచి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నట్టు, అంటే మీరు పొలిటీషియన్ కాకముందు నుంచి, అంటే నాయకుడిగా ఉన్నప్పటి నుంచి, అంటే కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఎన్నో చూసుంటారు వలసలు. సో ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఒక శాసనసభ అచ్చంపేట శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇప్పుడు అలాంటి వలసల నివారణకు ఇప్పుడు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలతో మీరు ముందుకెళ్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, ముఖ్యమంత్రి గారు ఉద్యమ సందర్భంలో పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పాలమూరు గురించి ప్రస్తావన లేకుండా తన ప్రసంగమే ఉండేది కాదు అప్పుడైనా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో కూడా పాలమూరు వలసల గురించి, నల్లగొండ ఫ్లోరైడ్ బాధితుల గురించి మాట్లాడకుండా తన ప్రసంగమే ఉండేది కాదు. తాను మాట్లాడేటువంటి సందర్భంలో ఎప్పుడు ఒక వలస కూలి బిడ్డగా నేను గర్వపడేవాడిని. తప్పకుండా మా తలరాత మారుతుంది ముఖ్యమంత్రి గారి నాయకత్వం ద్వారా, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి విజన్ ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల కరువు తీరుతుంది అనేది నాకు అనిపించింది. ఈరోజు నిజమైంది. ఈరోజు చూసినట్టయితే కొల్లాపూర్ సస్యశ్యామలం అయిపోయింది, నాగర్ కర్నూలు సస్యశ్యామలం అయిపోయింది, వనపర్తి, పార్ట్ ఆఫ్ అచ్చంపేట, ఈ రకంగా మిగతా నియోజకవర్గాలు ఇవన్నీ ప్రాజెక్టులను, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి నీరు అందిస్తుంటే నిజంగా 3 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి కరువు నెలకొని ఉంది. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు డిండి ప్రాజెక్ట్ కానీ, అలాగే ఇప్పుడు చంద్రసాగర్కు సంబంధించినటువంటి ఒక కెనాల్, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు ఎలా తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా ఇప్పుడు అచ్చంపేట ప్రాంతం కానీ అమరాబాద్ ప్రాంతం కానీ తీసుకుంటే చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి. సో వాళ్ళకి ఆ ప్రాంతాలకు సాగునీరు ఎలా తీసుకెళ్తున్నారు? ఈరోజు ఈ కరువు కాలంలో కాలువల్లో నీళ్ళు చూసినటువంటి నా నియోజకవర్గ ప్రజలు నిజంగా ఆత్మవిశ్వాసం పెరిగింది. వాళ్ళకు ఒక ఆత్మ స్థైర్యంతో ముందుకు పోతూ ఉన్నారు. ఇప్పటికీ 70-80% ఉప్పునంతల మండలానికి నీళ్లు రావడం జరిగింది. 20-30% బల్మూరు మండలానికి నీళ్లు రావడం జరిగింది. 60-70% లింగాల మండలానికి నీళ్లు రావడం జరిగింది. దుర్మార్గం ఏంటంటే కేఎల్ఐ రూపకల్పన చేసినటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అప్పుడు ప్రాతినిధ్యం వహించినటువంటి నా నియోజకవర్గ అప్పటి శాసనసభ్యులు కానీ ఒకవేళ దృష్టి కేంద్రీకరించి ప్రజలను ఓటు బ్యాంక్ యాంగిల్లోనే కాకుండా ప్రజల అవసరాలను తీర్చే విధంగా, ప్రజల కరువును నివారించే విధంగా, అక్కడ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కనుక కృషి చేసి ఉంటే ఈరోజు నాకు సాగునీరు విషయంలో నేను ఎక్కువ పనిచేసేటువంటి అవకాశం అవసరం లేకుండే. కానీ ఈరోజు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళ వైఫల్యం అనుకోండి, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో నా హయాంలో ఇన్ని ప్రాజెక్టులు చేసేటువంటి భాగ్యం దొరికింది నాకు. ముఖ్యమంత్రి గారు కేఎల్ఐ ద్వారా ఈరోజు పులిజాల అనే గ్రామం అచ్చంపేట మండలంలో ఉంటుంది. అక్కడి వరకు కేఎల్ఐ ప్యాకేజ్ 30 నుంచి కాలువ నుండి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అక్కడ నుంచి తాడూరు, అదేవిధంగా వెల్టూరు అనే గ్రామాలకు, చెరువులకు నీళ్లు నింపుకోవడం జరిగింది. పులిజాల నుండి చంద్రసాగర్కు నీళ్లు నింపడం కోసం 12 కిలోమీటర్ల కాలువలు తవ్వించేటువంటి అవసరం ఉండే. దానికి ప్రణాళికలు రూపొందించలేదు. ఇప్పుడు నేను ఇంకా అవసరాన్ని గమనించి 12 కాదు 13-14 కిలోమీటర్ల కాలువను తవ్వించి చంద్రసాగర్ను నింపేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. దానికి ఇప్పటికే గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా తమ శాఖ అధికారులందరూ కూడా దానిపైన వర్కౌట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా సర్వే కోసం వ్యక్తిగతంగా కూడా శ్రద్ధ వహించి ప్రైవేట్ ఏజెన్సీస్తో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. రాబోయే రోజులలో 2 సంవత్సరాల కాలం లోపల చంద్రసాగర్ను నింపేటువంటి కాలువలను పూర్తి చేస్తాం. తద్వారా కింద ఉన్నటువంటి చంద్రసాగర్ కింద ఉన్నటువంటి ఐనోలు కానీ, బొమ్మన్పల్లి కానీ, లేదంటే సింగారం అనే గ్రామం కానీ, తండాలు కానీ, బుడ్డ తండా, చేదురుబావి తండా, కొర్ర తండా, అదేవిధంగా సిద్ధాపూర్, బక్కలింగాయపల్లి, అక్కారం, గణపురం, ఈ రకంగా పెనుమిల్ల, గువ్వలోనిపల్లి, ఇరట్వానిపల్లి, ఆవులోని బావి, ఈ రకంగా చాలా గ్రామాలు ఉన్నాయి. ఎద్దుమిట్ట తండా, వీటన్నింటికి కూడా నీళ్లు రావడానికి అవకాశం ఉంది.
వాటన్నిటి కోసం నా ప్రయత్నం నేను ముమ్మరంగా చేస్తా ఉన్నా. దానికి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, మంత్రి గారి ఆశీర్వాదం ఉంది కాబట్టి దానికి సర్వే కోసం ఆలోచించడం జరిగింది. దాంతోపాటుగా కాలువల ద్వారా నీరు ఇవ్వడమే కాకుండా, కేఎల్ఐ ద్వారా ఇవ్వడమే కాకుండా ఒక గొప్ప రిజర్వాయర్లను ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రభుత్వం వ్యాప్కోస్ సంస్థకు సర్వేకు ఆదేశించడం జరిగింది. రెండు నెలల లోపల సర్వే రిపోర్ట్ రాగానే దీనికి కావాల్సినటువంటి డిజైన్ ముఖ్యమంత్రి గారే స్వయంగా చేస్తూ ఉన్నారు. రీడిజైన్లు, కొత్త ప్రాజెక్టుల డిజైన్లు పూర్తిగా ఒక సాంకేతిక నిపుణుడిలాగా, ఒక ఇంజనీర్ లాగా ముఖ్యమంత్రి గారి దృష్టి కేంద్రీకరించి ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి వారి నాయకత్వంలో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉండడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అచ్చంపేట కరువును శాశ్వతంగా నివారించడం కోసం నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నా. మీరు అన్నట్టుగా అప్పర్ ప్లాట్, అదేవిధంగా అమరాబాద్ మండల్, పదరా మండల్, కొత్తగా ఏర్పడ్డటువంటి పదరా మండల్, వీటన్నింటినీ సస్యశ్యామలం చేయాలి. సముద్ర మట్టం నుండి 680 మీటర్ల ఎత్తైనటువంటి ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు దృష్టి కేంద్రీకరిస్తే తప్పిస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే తప్పిస్తే ఆ ప్రాంతానికి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు. గతంలో ఎస్ఎల్బీసీ తవ్విండ్రు, ఎస్ఎల్బీసీ వల్ల మాకు ప్రయోజనం లేదు. వాస్తవంగా ఎస్ఎల్బీసీ రూపకల్పన చేసినటువంటి సందర్భంలో అప్పుడు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రభుత్వాలు, శాసనసభ్యులు నిజంగా ఈ ప్రాంత కరువును ఏ రకంగా నివారించవచ్చని కనుక దృష్టి పెట్టింటే శ్రీశైలం పాయింట్ దగ్గర నుంచి ఏదైతే ఎస్ఎల్బీసీకి తవ్వకాలు ముందు నుంచి ప్రాజెక్టు దగ్గర ప్రారంభమైనాయో అక్కడ నుండి లిఫ్ట్ పెట్టించేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవసరం ఉండే. అటువంటి వైఫల్యాలు, అటువంటి దూరదృష్టి లేమి వల్ల ఈరోజు ఆ భాగ్యం నాకు దక్కినట్టుగా భావిస్తూ ఉన్నా. నేను ఎప్పుడైనా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకొని పోయేటువంటి నైజం నాది. కాబట్టి దానికోసం నేను ముమ్మరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ ప్రాంత దరిద్రాన్ని పారదోలే విధంగా, ఈ ప్రాంత కరువును నివారించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన చేస్తూ నన్ను ముందుకు పంపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి పూర్తిస్థాయి సహకారాన్ని తీసుకొని అచ్చంపేట ప్రజల ఆకలి తీర్చే విధంగా, అచ్చంపేట ప్రజల గొంతును తడిపే విధంగా, అచ్చంపేటలో ఉన్నటువంటి బీడు భూములను సస్యశ్యామలం చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేసి ఆ ప్రాంత ప్రజల మన్ననలు పొందుతాననే విశ్వాసం నాకుంది. అదే మీరు గ్రామాలంటే గుర్తొచ్చింది. అంటే పల్లె నిద్ర అనే ఒక కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఈ పల్లె నిద్ర అనే కార్యక్రమం ప్రభుత్వం ప్రణాళికలో భాగంగానా, లేకపోతే మీరు సొంతంగా అది ఒకటి క్రియేట్ చేసుకొని ఆ పల్లె నిద్ర భాగంగా చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని? వాస్తవంగా నేను పల్లె నిద్ర కార్యక్రమాన్ని అనుకోకుండానే ఈ కార్యక్రమం పెట్టుకున్నా. పల్లె నిద్ర అనే టైటిల్ కూడా నేను ఎక్కడ పెట్టలేదు. వాస్తవంగా నేను బిగిన్ చేసినటువంటి సందర్భంలో మండలాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సందర్భంలో వంకేశ్వరం అనే అమరాబాద్లో ఉన్నటువంటి, ఇప్పుడు కొత్త మండలం పదరలో ఉంది, వంకేశ్వరం గ్రామం ఆ ప్రజల ఆకాంక్ష, మండల కేంద్రంగా మా గ్రామాన్ని తీర్చిదిద్దాలని, ఏర్పాటు చేయాలని వారి కోరిక ఉన్నది. కానీ వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పదర అనే గ్రామానికి కొన్ని అనుకూలతలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం, తర్వాత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏ రకంగా పరిగణలోకి తీసుకున్నారో తెలియదు. కానీ ఆ పదరను మండల కేంద్రంగా చేసినటువంటి సందర్భంలో కొంత వంకేశ్వరం గ్రామంలో నా పైన వ్యతిరేకత ఉన్నట్టుగా నేను భావించడం జరిగింది. ఈ ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలి, నేను చేసినటువంటి ప్రయత్నం గురించి వారికి చెప్పాలి, తర్వాత నేను ఏం చేయబోతున్నానో వాళ్ళకు ఒకసారి చెప్పాలని చెప్పేసి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, ఆ గ్రామంలో వెళ్ళి ప్రజలతో చర్చిస్తున్నటువంటి సందర్భంలో విమర్శకులు ఎట్లయినా విమర్శిస్తారు. ప్రజలు ఏదైతే నాకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఆ గ్రామ అభివృద్ధిని ఏం కాంక్షిస్తున్నారో, ఒకటి కాలేదంటే ఇంకొకటి చేసేటువంటి ప్రయత్నం, అవకాశం మనకు ఉంటుంది. మండల కేంద్రం చేయలేదు, నేను చేయకపోయినరు, అవకాశం రాలేదు మాకు. కానీ అభివృద్ధి పైన దృష్టికి పెట్టండి అని చెప్పేసి కొంత నిస్సహాయత స్థితిలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి చర్చ పల్లె నిద్రగా మార్చడం జరిగింది. చర్చ జరుపుతూ ఉంటే రాత్రి 1-2 గంటలు అయిపోయింది. రాత్రి 1-2 గంటల సమయం వరకు మేము చర్చలు జరిగినాయి. ఆ సమయంలో మళ్ళీ తిరిగి అచ్చంపేట వెళ్ళడం ఎందుకని అక్కడనే నేను పడుకోవడం జరిగింది. పడుకున్న తర్వాత ప్రజలు రాత్రి ఏదైతే మాటలు మాట్లాడిందో క్షేత్రస్థాయిలో అధికారులు సరిగా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, నేను సైతం ఎమ్మెల్యే, తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు గ్రామం పైన దృష్టి కేంద్రీకరించినటువంటి కారణంగా నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. రాత్రి నిర్ణయం తీసుకొని ఉదయం 6 గంటలు 5 గంటల నుంచే అధికారులకు ఫోన్లు చేయడము, గ్రామస్తులకు ఫోన్లు చేయడము, ప్రజాప్రతినిధులను పిలుచుకోవడము, అందరినీ కూర్చొని ఒక గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండాలి, రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా ఉండాలని, ఇన్ని రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర కీర్తిని భారతదేశంలో ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే
ఆధార్ కార్డు విషయంలో, పెన్షన్ల విషయంలో, రేషన్ కార్డుల విషయంలో, అదేవిధంగా మిగతా చిన్న చిన్న సమస్యలు, ఆ మురికి కాలువల క్లీనింగ్ విషయంలో, రోడ్డును శుభ్రం చేసేటువంటి విషయంలో, తాగునీటి సమస్య పరిష్కారం విషయంలో, ఫెయిల్ అయినటువంటి మోటార్ను రిపేర్ చేసేటువంటి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ పెడతలేరు అనేది మాత్రం నేను గమనించడం జరిగింది. ఆ రోజు నుంచి నేను సీరియస్గా, అంతకంటే ముందు ఒక సంవత్సరం ముందు హరితహార కార్యక్రమంలో కూడా నేను తిరిగి చెప్పడం జరిగింది. విస్తృతంగా ప్రతి గ్రామాన్ని నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారి లక్ష్యం నెరవేరాలంటే కూడా మేమందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కలు నాటటువంటి కార్యక్రమంలో పూర్తిగా గ్రామాలను పర్యటించడం. ఇప్పటికీ నాకు తెలిసి నేను ప్రతి గ్రామాన్ని దాదాపుగా 2 నుంచి తీసుకుంటే 30-40 సార్లు తిరిగినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి నా నియోజకవర్గంలో. ఆ రకంగా తిరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ఎంత పనిచేసినా, నేను ఎంత అలపెరగకుండా తిరిగినప్పటికీ సమస్యల పరిష్కారానికి మూలమేంది అని చెప్పేసి గమనించినటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగా, నేను కోరుకుంటున్నట్టుగా పని జరగట్లేదు అనేది మాత్రం నేను గమనించడం జరిగింది. హరితహారంలో చెప్పడం జరిగింది, కొత్తగా ఎన్నికైనాం కదా, ఏమైనా మాట్లాడినా దీన్ని నెగటివ్ సెన్స్లో స్వీకరించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక మంచి పద్ధతిలో చెప్పుకుంటూ రావడం జరిగింది. కొన్నిసార్లు ఆగ్రహంతో కూడా చెప్పడం జరిగింది. అందుకే మీరు అన్నట్టుగా నాకు అగ్రెసివ్ అని, లేదంటే నిక్కచ్చిగా మాట్లాడతారనేది నాకు పేరు వచ్చింది. ఈ గ్రామ సభలో పలు అంశాలపైన చర్చించినటువంటి సందర్భంలో స్పాంటేనియస్గా అప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించేటువంటి చాలా సమస్యలు నేను ఆ రోజు పరిష్కరించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నేను తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో నేను కారులో కూర్చొని వెళ్తూ ఉంటే ఆ గ్రామస్తులు, న్యూట్రల్స్, ఏ పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు, ఆ గ్రామ ప్రముఖులు, చరిత్రలో మేము ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చూడలేదు. ఒక శాసనసభ్యుడు ఇంత రిమోట్ ఏరియాలో, ఈ కుగ్రామంలో పడుకోవడం అంటేనే మా ఆత్మస్థైర్యాన్ని పెంచిండ్రు. మీరు మా బిడ్డగా మిమ్మల్ని భావిస్తున్నాం, మా నాయకుడిగా భావిస్తున్నాం, మా ఎమ్మెల్యేగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాం, మీకు ఇంత డెప్త్ ఉందనేది మాకు అర్థం కాలేదు, మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం, ఇదే కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకుపోండి అని చెప్పేసి ఆ వంకేశ్వరం గ్రామం నాకు ఈ పల్లె నిద్ర కార్యక్రమానికి ఒక టైటిల్ పెట్టి నన్ను ముందుకు నడిపిస్తున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ రోజు మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఇప్పటికీ 16-17 గ్రామాలలో నేను పల్లె నిద్ర చేయడం జరిగింది. ఈరోజు వంగూరు మండల కేంద్రంలో ఉన్న పల్లె నిద్ర కార్యక్రమం ఉంది. రేపు నేను అనుకుంటా ఉన్నాను, ఇప్పటివరకు ఎవరికేం చెప్పలేదు, సిరసనగంలోని ఒక పుణ్యక్షేత్రం ఉంది అక్కడ, సీతారామాంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ, 2వ భద్రాద్రిగా దానికి పేరు. ఆ గ్రామాన్ని వాస్తవంగా నేను అడాప్ట్ చేసుకున్నా గ్రామ జ్యోతి కార్యక్రమంలో. ఇప్పటివరకు ఆ గ్రామానికి పెద్దగా నేను చేసింది ఏం లేదు, కానీ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసినటువంటి కార్యక్రమం గ్రామజ్యోతి. ఇప్పటికీ ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమం పైన దృష్టి పెట్టిపోతూ ఉన్నాం. ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి ఆ సందర్భంలో ఆ గ్రామానికి నేను హరితహార కార్యక్రమంలో వెళ్ళడం, దాన్ని అడాప్ట్ చేసుకున్నట్టుగా నేను ప్రకటించడం జరిగింది. నిజంగా తప్పకుండా ప్రతి గ్రామాన్ని కూడా నేను అడాప్ట్ చేసుకున్నట్టుగానే నేను భావిస్తున్నాను. ప్రతి గ్రామ ప్రజలు ఉద్యమ సందర్భంలో నా ఎంతో నడిచినటువంటి వాళ్ళు, ప్రతి గ్రామస్తుడు నన్ను ముందుకు నడిపించినటువంటి వాళ్ళే కాబట్టి ఉద్యమ సందర్భంలో నన్ను నాయకుడిగా ఎదగడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా నన్ను ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు గౌరవప్రదమైనటువంటి ఓట్లు దక్కడానికి సహకరించారు. తద్వారా ఉద్యమాన్ని అన్ని గ్రామాలకు పరిచయం చేసేటువంటి భాగ్యాన్ని కూడా ఆ రోజు తమ ఓటు ద్వారా కల్పించడం జరిగింది. అటువంటి అన్ని గ్రామాలను నా దత్తత గ్రామాలుగానే నేను భావిస్తాను. ఆ రకంగా ఈరోజు ఆ గ్రామానికి నేను పల్లె నిద్రకు రేపు వెళ్తానని అనుకుంటున్నా. ఈ రకంగా ప్రతి గ్రామంలో కూడా నిద్ర చేసేటువంటి కార్యక్రమం, అది పల్లె నిద్ర అవుతుంది, ఉదయం చూస్తే పల్లె బాట అవుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరిని కలిసేటువంటి భాగ్యం ఈ కార్యక్రమం ద్వారా దొరికింది. కాబట్టి ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజల ఆత్మస్థైర్యం ఇంకా రెట్టింపైంది. మేము అనుకున్నాం పైన మంచిగా ప్రభుత్వం పనిచేస్తుంది, మేము పనిచేస్తున్నాం, అద్భుతంగా ఉంటుంది, ప్రజలు ఎక్కడ పోయినా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు అని అనుకున్నాం. ఆదరించడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ కొంత వెలితైతే ఈ కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు నా వైఫల్యం. ఇప్పుడు నేనంటే ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిని, విస్తృతంగా పర్యటిస్తాం, సమస్యలు నా దృష్టికి వస్తే పరిష్కరిస్తాం. కానీ కూర్చొని ఒక 8-10 గంటలు ప్రజల మధ్యలో ఉండి ఆ గ్రామ పంచాయతీ విషయంలోనే మాట్లాడేటువంటి కార్యక్రమం ద్వారా చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ సమస్యలు కానీ, లేదంటే ఇంకుడు గుంతలు బాత్రూంలో నిర్మించేటువంటి విషయంలో ప్రజలను చైతన్యం చేయడం కానీ, తండాలలో
గుడాంబా తయారీదారులకు వారికి కావాల్సినటువంటి పద్ధతిలో నిక్కచ్చిగా చెప్పి కొన్ని నిబంధనల ప్రకారం 3 సార్లు ఎక్సైజ్ కేసెస్ ఎవరిపైన అయితే అయినాయో వాళ్ళకు రిహాబిలిటేషన్ స్కీమ్ కింద వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ, ఉపాధి హామీ పథకంలో ఉపాధి కల్పిస్తూ, అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకొని ప్రభుత్వాలను సమాజాన్ని నిందించుకోకుండా మనం ఎంత మాత్రం సమాజం కోసం ఆలోచన చేస్తున్నానే స్పృహ చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి కూడా ఈ పల్లెనిద్ర కార్యక్రమం ఉపయోగపడుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలను పర్యటిస్తాం. ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నటువంటి గ్రామాభివృద్ధిని శ్రేయస్సు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోయి ముఖ్యమంత్రి గారి ఆశయ సాధన కోసం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటానని తెలియజేస్తాను. ఇప్పుడు ప్రజల మధ్యలో క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి ప్రజలతో మమేకమై మీరు పనులు చేస్తున్నారు కదండి. మీకు ఇంత పనులు చేస్తున్నా కూడా నాన్ లోకల్ అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు. అంటే ఇది రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దురుద్దేశంగా అనుకోవచ్చా, లేదంటే నిజంగానే నాన్ లోకల్ ఫీలింగ్ ఏమన్నా ఉందా? ప్రజల లోపల రాజకీయంగా మాట్లాడడానికి ఇవన్నీ విషయాలు పనికొస్తాయి. చర్చకు మాత్రమే వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే వాళ్ళకి పనికొస్తాయి తప్పిస్తే ప్రజలకు లోకలా నాన్ లోకలా అనేది ఎవరిని కూడా చూడరు. ప్రజా సమస్యలు తీర్చడమే వాళ్ళ ప్రధాన. ప్రజాసేవ కూడా కాడా, ప్రజలకు సేవ చేస్తారా చేయరా, ప్రజల్లో మధ్యలో నిరంతరం ఉంటారా ఉండరా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దృష్టి కేంద్రీకరిస్తారా లేదా, లేదంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగపడతారా లేదా, లేదంటే నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు తన పాత్ర తను పోషిస్తారా లేడా, మండలాల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తారా లేరా, పక్క నియోజకవర్గంతో పోటీపడి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తారా చేయరా. ప్రత్యేకంగా అదొక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. నియోజకవర్గం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అనగానే ఒక చులకన భావంతోనో గతంలో ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు అచ్చంపేటను మరో సిద్దిపేటగా మారుస్తా అని చెప్పేసి నినాదంతో ముందుకు పోతూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మేము అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత మా దగ్గర మున్సిపల్ నగర పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమైనవి. నేను అందరినీ కలుపుకొని పోతున్నటువంటి సందర్భంలో వారికి పడక కొంతమంది నాతో నుంచి విభేదించిపోయి అన్ని పార్టీలకు నాతో విభేదించిపోయినటువంటి నాయకులు జతగట్టినా వాళ్ళకి తేలింది ఏంటంటే సగానికి పైన డిపాజిట్ గల్లంతైంది. 100% ఫలితం సాధించడం అనేది నిజంగా అచ్చంపేట పట్టణ ప్రజలకు నా జీవితాంతం రుణపడి ఉంటా. ఒకటి గొప్ప పునాది రాజకీయంగా నాకు వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి 4 సార్లు నేను చెప్పడం జరిగింది. 3 సార్లు అయితే సార్ 20కి 20 గెలుస్తాం సార్, మీరు మన ప్రభుత్వము మీ పైన ప్రజలకు విశ్వాసం ఉంది, దాంతోపాటుగా నేను ప్రజలకు అందుబాటు ఉండి ముఖ్యమంత్రి గారి లక్ష్యం కోసం నెరవేరడం కోసం నేను పనిచేయడము అవన్నీ కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి. కాబట్టి భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఇప్పటివరకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, మేధావులు చెప్తున్నటువంటి విషయము, అనుభవస్తులైనటువంటి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి విషయము, భారతదేశ చరిత్రలో మున్సిపల్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా 100% ఫలితాలు ఎక్కడ కూడా రాలేదని చెప్పేసి నన్ను అక్కడక్కడ కొనియాడుతూ ఉంటారు. నిజంగా నాకు ఒక పక్క సంతోషం అనిపిస్తుంది, ఇంకొక పక్క భయం అనిపిస్తుంటుంది. ఇది పునరావృతం కావాలి. మళ్ళీ ఈ ఫలితం తగ్గడానికి ఎంత మాత్రం వీలు లేదు. రేపు జరిగేటువంటి ఏ ఎన్నిక కానీ ప్రజలకు పనిచేసి చేరువైనట్టయితే ప్రతి ఎన్నికల్లో దీనికంటే మెరుగైనటువంటి ఓటు పర్సంటేజ్ ఉండాలి తప్పిస్తే తగ్గితే మళ్ళీ బాగుండదు అనే ఆలోచన కూడా నా లోపల ఎక్కువగా ఫికర్ పట్టుకున్నాను. నాకు మీరు ఇందాక అంటే సంతోషం భయం అనే 2 మాటలు చెప్పారు. యురేనియం తవ్వకాల గురించి తీసుకుంటే ఇప్పుడు అమరాబాద్ కానీ పదరా మండలంలో కొన్ని విలేజ్లు వెళ్ళిపోవాల్సిన ఒక పరిస్థితి అనేది ఒకటి ఉందని అక్కడ ప్రజలు ఆందోళన పడుతున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? వాస్తవంగా ప్రజలు ఆందోళన పడట్లేదు. ప్రజలను ఆందోళన గురి చేసే విధంగా పనికిరాని ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కొంతమంది నాయకులు ప్రతిపక్షం అంటే దానికి అర్థం లేనట్టుగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షం అంటే నిజంగా ప్రభుత్వానికి పాలకపక్షానికి ఎంతైతే గౌరవము గుర్తింపు ప్రజల్లో ఉంటుందో అంతే గుర్తింపు అంతే గౌరవం ప్రతిపక్షానికి కూడా ఉంటుంది. ప్రజాస్వామ్యం పాలకపక్షానికైనా ప్రతిపక్షాలకైనా విపక్షాలకైనా అటువంటి గౌరవం ఉండాల్సిందే, ఉంది ఎక్కడైనా. దురదృష్టం ఏంటంటే ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా ఎక్కడ రాజకీయం, నాకు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో 6 మండలాల్లో 5 మండలాలకు నాకు పూర్తిగా మెజారిటీ రావడం జరిగింది. ఒక అమరాబాద్ మండలంలోనే అక్కడ ఒక సింపతి పైన నడిపిస్తున్నారు. నేను స్థానికుని, నేనైతేనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, ఆయన పేరెందుకు కానీ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక అతను పదే మాట్లాడుతూ కొంత 2000 చిల్లర ఓట్లు నాకంటే ఎక్కువ సాధించడం జరిగింది, మెజారిటీ సంపాదించడం జరిగింది. కాబట్టి అన్నింటినీ పక్కన పెట్టి అమరాబాద్ మండలం ఒకటి నాకు
పదర మండలం ఒకటి నా వైపు ఉంటే చాలు, నేను ఎమ్మెల్యే అయిపోతా అన్నట్టుగా ఆ రాజకీయంగా ఎమ్మెల్యే కావాలని, రాజకీయంగా నేను నిలదొక్కోవాలనే ఒక స్వార్థపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు తప్ప యురేనియం తవ్వకాలు లేవు మొర్రో అని చెప్పేసి నేను మొత్తుకున్నా కానీ, మేము ఎన్నిసార్లు ప్రజలను ధైర్యపరిచేటువంటి ప్రయత్నం చేసినా కానీ ప్రజలు కన్విన్స్ అవుతున్నారు, ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. కానీ విశ్వాసాన్ని కోల్పోయి ఆందోళనకు గురి, ప్రజలకు ఆందోళనకు గురి చేసేటువంటి ప్రయత్నం ప్రతిపక్ష పార్టీ చేయడం దుర్మార్గనీయం, శోచనీయం. ఆ ప్రాంత ప్రజలకు ఇప్పటికి కూడా మీ వైఎంఆర్ టీవీ ద్వారా కూడా నేను ఒక సందేశం ఇస్తా ఉన్నా, ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. యురేనియం తవ్వకాలు నా అదృష్టం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండడం, నేను పనిచేస్తున్నటువంటి తీరును గమనించి నాకు గొప్ప అవకాశాన్ని వైల్డ్ లైఫ్ బోర్డులో నాకు మెంబర్గా ఇవ్వడం జరిగింది. ఆ బోర్డుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్ ఉంటారు, గౌరవ మంత్రివర్యులు జోగు రామన్న గారు వైస్ చైర్మన్ ఉంటారు. దాంట్లో నేను, నాతో పాటు 2 శాసనసభ్యులు మెంబర్లుగా ఉన్నాం. అక్కడ ఏం జరగాలన్నా వితౌట్ అవర్ నోటీస్ ఎవరు కూడా ఏం చేయడానికి వీలు లేదు. కేంద్ర ప్రభుత్వంగా ఇక్కడ ఉన్నటువంటి యురేనియం నిక్షేపాల గురించి మేము సర్వే నిర్వహిస్తామంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా, బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వానికి వారి ఆధీనంలోనే ఫారెస్ట్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. మేము ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఫారెస్ట్ క్లియరెన్సెస్ కావాలని మేము అడిగినప్పుడు వారు సానుకూలంగా స్పందించి అవకాశాలు ఇస్తున్నప్పుడు, అనుమతులు ఇస్తున్నప్పుడు వారు అడిగినటువంటి సమాచారాన్ని మేము ఇవ్వము అని అహంకారాన్ని ప్రదర్శిస్తే నెగటివ్ యాటిట్యూడ్లో ఆలోచన చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. సర్వే నిర్వహించుకొని ఏం లేదు అప్పుడే ఆందోళన ఎందుకు? నిజంగా నిర్వహించినటువంటి సందర్భంలో యురేనియం అందుబాటులోనే ఉంది అనుకోండి, వారికి కావాల్సినటువంటి క్వాలిటీ యురేనియం అక్కడ అవైలబుల్ ఉందనుకోండి, తవ్వేటప్పుడు మళ్ళీ అనుమతి ఇవ్వాల్సింది, క్లియరెన్సెస్ ఇవ్వాల్సింది మా బోర్డు, దాంట్లో నేను సభ్యుడిగా ఉన్నా. ఇప్పుడు మీరు ప్రజాక్షేత్రంలో అంటే ప్రజలతో మమేకమైనటువంటి ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే. సో ఫర్దర్గా మీకు ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి ఒకవేళ వస్తే ఏ శాఖలో పనిచేయాలనుకుంటున్నారు? ఈ శాఖలో నేను పనిచేస్తే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలను ప్రజల కోసమని. తప్పకుండా నేను పనిచేస్తున్నటువంటి సందర్భంలో నాకు అవకాశాలు రావాలని నేను కోరుకోవడం తప్పు కాదని నేను భావిస్తున్నాను. అటువంటి సందర్భాల్లో నేను ఎఫిషియెంటా కాదా, నేను పనిచేస్తానా చేయనా అనేది తర్వాత నా అనుభవం ముఖ్యమంత్రి గారి పాలనను పటిష్టపరచడానికి ఉపయోగపడుతుందా లేదా అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారే అవకాశాలు కల్పిస్తారు. ఏ అవకాశం ఇచ్చినా తూచా తప్పకుండా అమలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది తప్పిస్తే ఈ అవకాశం కోసం వెంపర్లాడేటువంటి నైజం నాది కాదు. అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ మీ. 2009లో నాకు ఎమ్మెల్యేగా నాకు పేరు ప్రకటించిన తర్వాత అప్పుడు అలయన్స్ ఉంది తెలుగుదేశం పార్టీతోన. అప్పుడు గౌరవ మాజీ మంత్రివర్యులు రాములు గారు కూడా అలయన్స్ పార్ట్నర్గానే ఉన్నారు తెలుగుదేశం పార్టీ. తను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సానుకూలంగా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చేటట్లేదు, ఏం చేద్దాం బాలరాజు అంటే, సార్ మీ వల్ల నాకు ఈ గుర్తింపు గౌరవం దొరికింది, పదవులు ముఖ్యం కాదు సార్, తప్పకుండా నా లక్ష్యం పాలిటిక్సే, నాకు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలనేది లక్ష్యం ఉన్నప్పటికీ ఇంత గొప్ప సందర్భంలో నేను పనిచేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. మీ నాయకత్వంలో పనిచేయడం నాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నా. నేను ఇప్పుడు పోటీ చేయాలనేది పట్టుబట్టి కూర్చున్నటువంటి నైజం నాది కాదు సార్. మీ లక్ష్యం నెరవేరాలి, తెలంగాణ రాష్ట్ర కళ సిద్ధించాలి. మీరు అనుకున్నటువంటి లక్ష్యం కోసం నా అటువంటి వాళ్ళు ఇంకో 4-5 ఎవరైనా ఇబ్బంది పడి తప్పించాల్సినటువంటి అవసరం ఉంటే పూర్తి స్వేచ్ఛ తీసుకోండి సార్ నా విషయంలో, కానీ అలయన్స్లో మాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి సార్ అని తన బిడ్డగా నేను నాకు తోచిన విధంగా నేను సూచన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కాదు, నా నిబద్ధతను, నా పనితీరును, నా కష్టాన్ని గమనించి లేదు నువ్వు పోటీలో ఉండాల్సిందే అని చెప్పేసి గొప్ప అవకాశం, అత్యున్నతమైనటువంటి స్థానాన్ని దక్కేటువంటి అవకాశాన్ని నాకు ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అటువంటి సందర్భంలో ఎమ్మెల్యే కాగలుగుతా అని ఉన్నప్పుడు వద్దు అని ఒక క్షణంలో నేను మీరు ఎట్లా చెప్తే అట్లా సార్ అని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడినటువంటి ధైర్యము, నిబద్ధత నాకు ఉన్నప్పుడు పదవుల కోసం వెంపర్లాడే పరిస్థితి ఉండదు. దీన్ని పదిలంగా కాపాడుకుంటా వచ్చేటువంటి అవకాశాలను ఒక ఫర్దర్ కన్స్ట్రక్షన్గా ముందు నిర్మాణంగా నేను భావిస్తా. ఏ అవకాశం వచ్చినా దానికి గౌరవం, గుర్తింపు తీసుకొచ్చే విధంగా, వన్నె తెచ్చే విధంగా నేను పనిచేస్తా తప్పిస్తే దానికోసం నేను ముఖ్యమంత్రి గారిని అడగడం కానీ లేదంటే అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం కానీ నేను చేయను. ముఖ్యమంత్రి గారి లక్ష్యం నెరవేరడం కోసం, ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా పటిష్టం చేయడం కోసం ఇది ఒక గొప్ప భాగ్యంగా, ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తూ తొలి శాసనసభలో
తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనసభలో అడుగుపెట్టడం అక్కడ ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి భిక్షగా నేను భావిస్తూ ఆ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునే విధంగా, ఆ ప్రాంత కరువును నివారించే విధంగా, ఆ ప్రాంత దరిద్రాన్ని పారదోలే విధంగా మహేంద్రనాథ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను ముందుకు పోతానని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ఎల్లవేళలో నాకు ఉంటుందనే విశ్వాసంతోనే ముందుకు నడిచి ఖచ్చితంగా అచ్చంపేటను మరో సిద్దిపేటగా ఏర్పాటు చేసే వరకు నేను నిద్రపోను అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే మీరైతే లక్ష్యాల కోసం మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించారు. నిజంగా ఆ ప్రయాణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గం కోసం చేస్తూ విజయవంతంగా ముందుకెళ్లాలని, అలాగే మంత్రి పదవిలో కూడా మీరు పనిచేయాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మా వైఎంఆర్ టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe YMR TV.